అలానే ఎంసీఎస్రావు ఆర్థిక సంస్కరణలు పేదోడికి శాపంగా మారాయి. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసినటువంటి జాబితాలో మన కుబేర్ లిస్టు పెరిగింది. భారతదేశం 3వ స్థానంలో ఉంది. దీన్ని చూసి సంతోషించాలో బాధపడాలో ఆర్థికవేత్తలకు కూడా అర్థం కావట్లేదు. కారణం ఏంటి? ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కొంతమంది దగ్గరనే పరిమిత సంఖ్యలో ఉండేటువంటి కుబేరుల దగ్గరే ఎక్కువ సంపద పోగుబడి ఉంటుంది. ఓవరాల్గా ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే భారతదేశం యొక్క సంపద 60% సంపద కేవలం 1% పీపుల్ దగ్గర ఉంది. మిగిలినటువంటి 40% సంపద 99% మంది ప్రజలు పంచుకోవాల్సి వస్తుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు భారతదేశానికి అనేది ఎప్పటి నుంచో ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. అంటే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ₹1 భారతదేశం యొక్క ఆదాయం అయితే 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆదాయం ₹1 అనుకుంటే దాంట్లో 60% అంటే 60 పైసలు 60 పైసలు ఒక్కరికి వెళ్తుంది. ఒక్కరికి అంటే 100 కోట్ల మందిలో ఒకరికి వెళ్తుంది. మిగతా 40% ఉంది కదా, అది మిగతా వాళ్ళందరూ పంచుకోవాల్సి వస్తుంది. మరి ఇది ఆర్థికంగా భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది, మనం 3వ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి సంతోషించాలా, లేదా అపర కుబేర్లు పెరిగిపోతున్నారని చెప్పి బాధపడాలా అనేది ఆర్థికవేత్తలే తలబట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆసియా కుబేరుడిగా అంబానీ నిలిచాడు. నెంబర్ 2 ప్లేస్లో ఆదాని నిలిచాడు. అంటే అంబానీ ఆదాని భారతదేశం, ఇది లెక్క. ఈ 229 మంది కుబేర్లు దేశంలో ఉంటే వీళ్ళల్లో 15 మంది కుబేర్లు మన తెలుగు వాళ్ళు. అంటే మన తెలుగు వాళ్ళు కుబేర్లు అయ్యారని చెప్పి సంతోషపడదామా, లేదంటే ఈ 15 మంది దగ్గరికే వెళ్ళిపోయింది సంపద అంతా, మిగతా వాళ్ళ పరిస్థితి ఏందనేది ఆలోచిద్దామా? అసలు ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సంబంధించినటువంటి అంశం తీసుకుంటే సరళీకరణ ఆర్థికీకరణ అనేది తీసుకొచ్చిన తర్వాత, ప్రపంచీకరణ వచ్చిన తర్వాత చిన్నవాడిని పెద్దవాడిని దోచుకోవడమే పని అయిపోయింది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారు అని చెప్పి స్వాతంత్ర ఉద్యమం చేసి స్వాతంత్రం తీసుకొచ్చుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 10, 15, 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు బాగానే ఉన్నాం. ఆ తర్వాత నుంచి నల్ల కుబేర్లు 91 నుంచి నల్ల కుబేర్లు తయారయ్యారు. వీళ్ళు దోచుకోవటం, బ్యాంకులకు ఎగ్గొట్టడం, ప్రజాసంపదను దోచుకోవటం, వాళ్ళు దాచుకోవటం, ఇదే పని. లేదంటే 60% సంపద భారతదేశం యొక్క సంపద 1% పీపుల్ దగ్గరికి ఎలా వెళ్తుంది? అది ఎలా సాధ్యం? అంటే మన పాలసీలన్నా తప్పు ఉండాలి, పాలకులన్నా తప్పు ఉండాలి. మరి తప్పు లేకపోతే 60% సంపద 1% పీపుల్ దగ్గరికి ఎలా వెళ్తుంది? రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళందరూ కూడా నల్ల కుబేర్ల మీద మళ్ళీ తిరగబడి మరో స్వాతంత్ర ఉద్యమం రాక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. లేదంటే ఈ సంపద ఫోర్బ్స్ పత్రిక ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది ఈ జాబితా. ఈ జాబితాలో ఏడాదికి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఎలా పెరుగుతుంది? సగటు మానవుడి యొక్క సంపద తగ్గిపోతుంది, కుబేర్ల యొక్క సంపద మాత్రం అమాంతం పెరుగుతుంది. ఇదేనా మన పాలకులు తయారు చేసేటువంటి పాలసీలు, మన పాలకులు మనకిచ్చేటువంటి పరిపాలన అని అంటే కాదు. అందుకే ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది, అసంతృప్తి పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇంతకీ ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి ఆ జాబితా ఏంటనేది చూద్దాం. ఇది ఆ జాబితా క్లుప్తంగా. భారత బిలియనీర్ల మొత్తం సంపద $1,00,000 కోట్ల. $1,00,000 కోట్ల భారత బిలియనీర్ల సంపద. ఆసియా సంపన్నుడు అంబానీ. దేశంలో 229 మంది బిలియనీర్లు, 15 మంది వాళ్ళలో తెలుగు వాళ్ళు ఉన్నారు. కుబేర్ల సంఖ్యలో ఇండియా నెంబర్ 3. ఇది మనం బాధపడాల్సినటువంటి అంశం కదా. నెంబర్ 3లో మనం ఉన్నామంటే అపర కుబేర్లు పెరిగిపోతున్నారంటే, అపర కుబేర్లు ఉండేటువంటి దేశాల్లో ప్రపంచంలో మనం 3వ స్థానంలో ఉన్నామనంటే ఇది తలదించుకోవాల్సినటువంటి అంశం.
అంటే మిగతా సంపద ప్రజల సంపద కొంతమంది లిమిటెడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పి ఈ డేటా చెప్తుంది. ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి ఈ డేటా చెప్తుంది. సో దీని ప్రకారం తెలుగు కుబేర్లు వీళ్ళే. ఎవరు? మురళీ దివి. ఆస్తి ఎంత? దాదాపు 1010 కోట్ల డాలర్లు. దివీస్ ల్యాబొరేటరీస్. జిఎం రావు ఈయన 390 కోట్ల డాలర్లు. జిఎంఆర్ గ్రూప్ ఎయిర్పోర్ట్ అయిందో. ప్రతాప్ సి రెడ్డి అంటే అపోలో హాస్పిటల్స్ 360 కోట్లు డాలర్లు అపోలో హాస్పిటల్స్. పార్థసారథి రెడ్డి హెట్రో గ్రూప్ $340. మహిమా దాట్ల 320 కోట్లు బయోలాజికల్ పివి రాంప్రసాద్ రెడ్డి 300 కోట్లు అరవిందో ఫార్మా. ఎం సత్యనారాయణ రెడ్డి 290 కోట్ల డాలర్లు ఎంఎస్ఎన్ ఫార్మా. జూపల్లి రామేశ్వరరావు 230 కోట్ల డాలర్లు మై హోమ్ గ్రూప్. ఈయన మామూలు సాధారణ ఆయుర్వేద డాక్టరు. ఒక 20 సంవత్సరాల క్రితం. ఇవాళ ఆయన ఆస్తి 230 కోట్ల డాలర్లు మై హోమ్ గ్రూప్. ప్రపంచ జాబితాలో ప్రపంచ ర్యాంకుల్లో ఈయన ఎక్కడున్నాడు? జూపల్లి రామేశ్వరరావు 1834 ర్యాంకులో ఉన్నాడు. పివి కృష్ణారెడ్డి అంటే ఎవరు? ఈయన మెగా 210 కోట్లు. 2009లో ఈ పివి కృష్ణారెడ్డి ఎవరికి తెలియదు. తర్వాత పి పిచ్చిరెడ్డి మెగా ఇంజనీరింగ్ 200 కోట్ల డాలర్లు. కె సతీష్ రెడ్డి 160 కోట్ల డాలర్లు డాక్టర్ రెడ్డీస్. జివి ప్రసాద్ 160 కోట్ల డాలర్లు డాక్టర్ రెడ్డీస్. సత్యనారాయణ చావా 150 కోట్లు లారస్ ల్యాబ్స్ 150 కోట్ల డాలర్లు. ఆలూరి జగదీష్ ప్రసాద్ 120 కోట్ల డాలర్లు. హెచ్బిఎల్ పవర్. సుబ్బమ్మ జాస్తి 110 కోట్ల డాలర్లు సువెన్ ఫార్మా. ఇది మన తెలుగు వాళ్ళు కుబేర్ల జాబితా. ప్రపంచంలో వీళ్ళ ర్యాంక్ కూడా ఇచ్చారు. ఇక ట్రంప్ సంపద అయితే 27% పెరిగిందంట. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి. డొనాల్డ్ ట్రంప్ ఆస్తి గడిచిన ఏడాది కాలంలో 27% పెరిగింది. 650 కోట్ల డాలర్లకు చేరుకుందంట. ఆయన కుటుంబ కంపెనీల క్రిప్టో కరెన్సీ డీలింగ్స్ ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయి. ప్రపంచ రిచ్ లిస్టులో ట్రంప్ 645 స్థానంలో ఉన్నాడు. ట్రంప్ కంటే మురళీ దివి ఇంకా హైగా ఉన్నాడు. ప్రపంచ నెంబర్ 1 మస్క్. టెస్లా సిఇఓ ఎలన్ మస్క్ 83,900 కోట్ల డాలర్ల ఆస్తితో వరుసగా 2వ ఏడాది అగ్రస్థానంలో నిలిచాడు. గూగుల్ వ్యవస్థాపకులు లారీ ఫేజ్ ఈయన 25,700 కోట్ల డాలర్లు. సెర్గే బ్రిన్ ఇట్లా ప్రపంచంలో ఉండే వాళ్ళు అందరూ లిస్ట్ ఇచ్చారు. ఇది కనుక చూస్తే మన సంపద 100 మందికి చెందాల్సినటువంటి సంపద ఒకళ్ళకి వెళ్ళిపోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ పెరుగుదల ఏదైతే ఉందో ఇది మన నల్ల కుబేర్లకు సంబంధించినటువంటి తెల్ల దొరలు పోయారు, నల్ల దొరలు వచ్చారని చెప్పుకోవచ్చు. ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి లిస్ట్ని కనుక చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరానికి కుబేర్ల సంఖ్య పెరుగుతుంది అని అంటే పేద మధ్యతరగతి వర్గాల నుంచి ఎంత దోపిడీ చేసి ఈ సంపదను దోచుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. ఆర్థికవేత్తలు కూడా అదే చెప్తున్నారు. మరి ఈ జాబితాను చూసి మీరు సంతోషపడతారా? ఇంత దారుణం జరుగుతుంది అని చెప్పి మీరు ఆలోచిస్తారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.